హలో అండి, ఇవాల్టి వీడియో లోకం తీరు. లెట్స్ గో వీడియో. ఉదయం 11 గంటలు. అప్పుడే పనంతా ముగించుకొని టీవీ పెట్టుకుని సోఫాలో కూర్చుంది అపర్ణ. సెల్ ఫోన్ మోగింది. ఎవరా అని చూస్తే తోడుకోడలు వీణ. గొంతులోకి కాస్త ప్రేమను తెచ్చుకొని, చెప్పు వీణ, ఎలా ఉన్నారు అడిగింది అపర్ణ. బాగున్నాం. పెళ్లి అలసట కాస్త తీరింది. మొత్తానికి మొగుడు లేకపోయినా పిల్లలిద్దరి పెళ్ళిళ్ళు వైభవంగానే చేసింది మన బృందావదిన. మనకు సామాన్యమైన చీరలు పెట్టింది, కానీ పెళ్లి వాళ్లకు ఖరీదైన చీరలు, వెండి సామాను బాగానే ముట్ట చెప్పింది. కూతుర్లు పట్టు చీరలు చూసావా? ఒక్కొక్కటి 25,000కు తక్కువ ఉండవు. అవునవును వీణ, ఇద్దరు కూతుర్లకి కెంపుల నెక్లెస్లు కొత్తవి చేయించింది. చూసావా? ఏవైనా చేయిస్తుంది. నెల్లూరులో 2 ఇళ్ళు మూలుగుతున్నాయి. ఆ పొలం మీద కూడా కౌలు బాగానే వస్తుంది. మన ముందు బయటపడదు, కానీ డబ్బులు బాగానే కూడేసింది. అనకూడదు, కానీ మొగుడు లేకపోయినా జరుగుబాటికి ఏమీ లోటు లేదు. మామగారు ఎప్పుడో పోయారు. ముసలి అత్తగారు వాళ్ళ బావగారి దగ్గరే ఉంటుంది. తనకు బాధ్యతలు పాడేవి లేవు. మనకు మళ్ళీ పొద్దస్తమానం డబ్బులకు చూసుకోవలసిన పని లేదు. తనకేం హాయిగా గడిచిపోతుంది. అపర్ణ కంఠంలో కాస్త ఈష ధనిస్తుంది. బాగా చెప్పావక్కయ్య. అయినా పిల్లల పెళ్ళిళ్ళు చేసేసింది కదా. ఆ నెల్లూరులో ఉండి ఒకతే ఏం చేస్తుంది చెప్పు. అయినా వాళ్ళేం మనమున్నాం. ఆవిడను చూసుకుందాం. వదిన్ను ఒంటరిగా వదిలేస్తే, ఒక అక్కయ్యను వెధవరాలిని 2 తమ్ముళ్ళు వదిలేశారని రేపొద్దున్న లోకం మనల్నే అంటుంది. ఏమంటావు? వీణ తెలివితేటలకి ఔరా అనుకుంది అపర్ణ. నువ్వు చెప్పిందే కరెక్టు. అయినా వదినకు ఎవరున్నారు? చూసుకునే వాళ్ళం మనమే కదా. మన దగ్గర వచ్చి ఉండమని మీ బావగారితో చెప్పిస్తాను. మీ దగ్గర కొంతకాలం, మా దగ్గర కొంతకాలం ఉంటే సరిపోతుంది. వదినకు ఏ రోగమో రొప్పో వస్తే మనమే కదా చూడాలి. అపర్ణ మాటలకు సంతోషం వేసింది వీణకు. అవునక్కయ్య, మీ మరిది చేత కూడా చెప్పిస్తాను. ఎప్పుడైనా తమ్ముళ్ళిద్దరి మాట కాదందా చెప్పు. నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా మాట్లాడు. అలాగే అంది అపర్ణ వీణతో మాట్లాడాక. ఇక ముందు చేయాల్సిన పని గురించి ఆలోచనలో పడింది అపర్ణ. 10 రోజుల క్రితం అపర్ణ ఆడపడుచు బృంద చిన్న కూతురు ప్రజ్ఞ పెళ్ళయింది. కొత్త జంట హనీమూన్కి వెళ్ళి ఆ తర్వాత లండన్ వెళ్తారు. బృంద చిన్న అల్లుడు ఉద్యోగం లండన్లో. పెద్ద కూతురు ప్రవీణ అల్లుడు ఉండేది అమెరికాలో. వాళ్ళు పెళ్ళైన వారానికే అమెరికాకు వెళ్ళిపోయారు. బృంద భర్త సుధాకర్ సూలూరుపేట దగ్గర షోలో ఇంజనీరింగ్గా ఉద్యోగం. పిల్లలు కాలేజీ చదువుల్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోయాడు. అప్పటికి సుధాకర్ నెల్లూరులో ఒక ఇల్లు, కొంత పొలము కొన్నాడు. నెల్లూరు కాలేజీల్లో పిల్లల చదువులు. భర్త పోయాక బృంద నెల్లూరుకి చేరి పిల్లల్ని చదివించుకుంది. భర్తకు ఆఫీసులో వచ్చిన డబ్బులతో, LIC డబ్బులతో ఇంకో ఇల్లు కొని మిగిలిన డబ్బులు పిల్లల చదువులకు, పెళ్ళిళ్ళకు దాచింది. అద్దె డబ్బులతో, పొలం మీద వచ్చే కౌలుతో జాగ్రత్తగా పిల్లల చదువులు పూర్తి చేసి, ఉన్నంతలో మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసింది. తను మాత్రం చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతాన్ని సాధన చేసి, సంగీతంలో ఏం చేసింది? సంగీత పాఠాలు చెబుతూ అప్పుడప్పుడు కచేరీలు చేస్తూ ఉండేది. బృందాకు 2 తమ్ముళ్ళు, రామకృష్ణ, మోహనకృష్ణలు. సుధాకర్ అన్నయ్య ప్రభాకర్ కాకినాడలో ఉద్యోగం. వాళ్ళ తల్లి ప్రభాకర్ దగ్గరే ఉంటుంది. ఆవిడకు ఎప్పుడు ఒంట్లో బాగా లేకున్నా బృందా వెళ్ళి ఆవిడకు తగ్గేదాకా చేసి వచ్చేది. ప్రభాకర్ 2 పిల్లలు పెళ్ళిళ్ళు కూడా 1 నెల ముందే వెళ్ళి నెల తర్వాత వచ్చింది. పుట్టింటి వాళ్ళకు కానీ, అత్తగారింటికి వాళ్ళకు కానీ ఏ అవసరం వచ్చినా బృందా వచ్చి చాకిరీలు చేయటం అలవాటయ్యింది. విడి మనిషి కదా, మొగుడు ముద్దులు లేడు అంటూ ప్రతి అవసరానికి ఇరువైపుల వాళ్ళు బృందాను పిలుస్తూ ఉంటారు. ఇక ఎండాకాలం వచ్చిందంటే అటు పుట్టింటి వాళ్ళకు, ఇటు అత్తగారింటికి వాళ్ళకు పచ్చళ్ళు దగ్గర నుండి వడియాలు, ఊరిన మిరపకాయలు దాకా పెట్టి పంపిస్తూ ఉంటుంది.
ఇక స్వీట్లు, హాట్లు అయితే చెప్పనక్కర్లేదు. రెండు వైపుల కుటుంబాలకు నిరంతరం నెల్లూరు నుండి రవాణా అవుతుంటాయి. బృందాకు స్నేహితురాలు సుమతి. ఈ వెట్టి చాకిరీ ఏంటి బృందా? నువ్వు ఇంత చేస్తున్నావు. రేపొద్దున్న నీకు ఒంట్లో బాగాలేకపోతే వీళ్ళెవరన్నా నీకు చేస్తారా చెప్పు? నీ డబ్బుని నిన్ను మొహమాటం లేకుండా వాడుకుంటున్నారు. నీ బంధువుల కంటే జలగలు నయం అంటూ బృందాన్ని సన్నసన్నంగా మందలిస్తూ ఉండేది సుమతి.